హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomplexes.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు నా దగ్గర ఏదైనా సిడీస్ కానీ డివిడీస్ కానీ పర్చేస్ చేయాలి అంటే టైమ్ కంప్లెక్స్లో స్క్రాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా మెయిల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో క్రియేట్ చేశాను. ఇలా ఒక గర్ల్ ఫ్రెండ్ నెంబర్ని హ్యాక్ చేయొచ్చు అంటే వాళ్ళ మొబైల్లో ఎక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఎక్కడి నుంచి మెసేజెస్ వస్తున్నాయి, లేకపోతే వీళ్ళు ఎవరికి కాల్ చేస్తున్నారు, వీళ్ళు ఎవరికి ఎస్ఎంఎస్ చేస్తున్నారు, గర్ల్ ఫ్రెండ్ అనే కాదు బాయ్ ఫ్రెండ్ అయినా సరే, పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ మీద అయినా సరే ఒక నిఘా పెట్టి ఉంచవచ్చు అన్నట్టు. వాళ్ళ యాక్టివిటీస్ని మానిటరింగ్ చేయొచ్చు. ఓకే, దీనికోసం మీరు చేయాల్సింది ఏం లేదు, ఒక చిన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. android.thetruthspy.com అనే ఈ సైట్లోకి వెళ్ళండి. దీన్ని మీరు మొబైల్లో అయినా ఓపెన్ చేయొచ్చు లేదా మీ కంప్యూటర్లో అయినా ఓపెన్ చేయొచ్చు. చూడండి, ఇవి చాలా వాటికి సపోర్ట్ చేస్తాయి. చాలా వాటికి అంటే ఆండ్రాయిడ్ 2.2 నుంచి మొదలు పెడితే లాలీపాప్ వరకు కూడా పనిచేస్తుంది. చూడండి, చాలా చిన్న యాప్ ఇక్కడ డౌన్లోడ్ ఉంది చూసారా, దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేయండి. చూడండి, ఇది ఆల్రెడీ నా మొబైల్లో ఇన్స్టాల్ చేసింది. ద ట్రూత్ స్పై అని పైన కనిపిస్తుందా, దీనికి నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి ఇన్స్టాల్ ప్రెస్ చేస్తాను. ఓకేనా, ఇన్స్టాల్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఏం చేయాల్సి ఉంటుందో. చాలా చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న స్టెప్స్ని ఫాలో అయితే మీరు ఏంటంటే వాళ్ళ మెసేజెస్ అవన్నీ చదవచ్చు అన్నట్టు. ఓకే, ఇదంతా మీరు చేయాల్సింది మీ మొబైల్లో కాదు. మీరు ఎవరి మొబైల్ని అయితే స్పై చేయాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్లో వేయండి. మీ మొబైల్లో ఓపెన్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేస్తే మీ మొబైలే ఏంటంటే మీ మొబైల్లో ఉండే యాక్టివిటీసే కనిపిస్తాయి. ఓకేనా, వేరే వాళ్ళది కావాలంటే వాళ్ళ మొబైల్ మీరు తీసుకొని వాళ్ళ దాంట్లో ఇది ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత చూడండి లాంచ్ చేయండి దీన్ని. ఓకేనా, లాంచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒకటి నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రెస్ చేయండి. దీనికి మొబైల్ రూట్ చేయాల్సిన అవసరం లేదు. రూట్ చేయని మొబైల్ కూడా ఇది పనిచేస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, దీనిలో మీకు ఒకవేళ ఆల్రెడీ మీ అకౌంట్ ఉంటే దీనిలో లాగిన్ అకౌంట్ని ప్రెస్ చేయొచ్చు. మనకు అకౌంట్ లేదు కాబట్టి రిజిస్టర్ న్యూ అకౌంట్ అని చూసారా, దీనిలోకి వెళ్ళాలి. దీనిలోకి వెళ్ళేసి అగ్రీ ప్రెస్ చేసి ఒక ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, ఒక పాస్వర్డ్ ఇవ్వండి. అది మీదే ఇవ్వచ్చు లేకపోతే ఎవరిదైనా ఇవ్వచ్చు, కాకపోతే దాని ఐడి పాస్వర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, నేను ఐడి పాస్వర్డ్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అని చూసారా, దీన్ని ట్యాప్ చేద్దాం. దీన్ని ట్యాప్ చేసిన వెంటనే ఏమవుతుంది అంటే మనకు దీనిలో ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. రిజిస్టర్డ్ అకౌంట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. వచ్చిన తర్వాత మీకు ఇలా వచ్చేసింది. ఇక్కడ చూడండి, మనని ఇది యాక్టివేట్ చేయమంటుంది. ఓకేనా, ఫస్ట్ దీన్ని అలో చేయండి. ఇక్కడ తర్వాత వచ్చేసి యాక్టివేట్ ప్రెస్ చేయండి. ఓకేనా, యాక్టివేట్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కాన్ఫిగరేషన్ అని చూసారా, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్తే ఏమవుతుంది అంటే హైడ్ ఐకాన్ ద ట్రూత్ స్పై, దీన్ని మనం హైడ్ చేయాలి ఈ ఐకాన్ని. ఎందుకంటే చూడండి, మీరు దీన్ని ఎవరి మొబైల్లో అయితే ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి ఐకాన్ కొత్తగా కనిపిస్తే కంపల్సరీ వాళ్ళు దాన్ని అన్ఇన్స్టాల్ చేసేస్తారు, వాళ్ళకి కనిపించొద్దు కదా. ఓకేనా, ఇక్కడ మీరు అంటే హైడ్ ఐకాన్ ద ట్రూత్ స్పై అన్న వెంటనే మిమ్మల్ని ఇక్కడ ఒక కోడ్ అడుగుతుంది. సరే, గుర్తుపెట్టుకోండి, ఏది యాష్ 2013 అని. ఓకే, అంటే మనకి ఇది మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు దీన్ని ప్రెస్ చేస్తే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు నేను ఎస్ ప్రెస్ చేశాను. ఎస్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి, దీని నుంచి నేను బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చేసిన తర్వాత నాకు మళ్ళీ చూడండి, ఇక్కడ దీనిలో చూస్తే నాకు అది ఎక్కడ కూడా లేదు. ఓకే, హైడ్ అయిపోయింది. ఒకవేళ ఉన్నా కూడా మనకు ఒక్క సెకండ్లో ఇది హైడ్ అయిపోద్ది. హైడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇంతకుముందు యాష్ 2013 ప్రెస్ చేయాలి. యాష్ 2013 తర్వాత వచ్చేసి స్టార్ అని టైప్ చేసి కాల్ చేద్దాం. కాల్ చేసిన వెంటనే చూడండి మళ్ళీ మనం దీనిలోకి వెళ్ళిపోతాం. ఓకేనా, ఇలా మనం దీన్ని ఈ సెట్టింగ్స్లోకి మళ్ళీ రావచ్చు అన్నట్టు. మళ్ళీ కావాలంటే దీన్ని క్లిక్ చేసుకొని మనం దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు అన్నట్టు. గుర్తుపెట్టుకోండి ఈ కోడ్ని. ఓకే, ఇక మీకు దీంతో పని లేదు, ఇక మీకు మొబైల్ తోటి పని లేదు. మొబైల్ని పక్క పెట్టేయండి. పక్క పెట్టేసి మళ్ళీ ఇదే సైట్కి రండి. ఏది android.thetruthspy.com అనే సైట్లోకి మళ్ళీ రండి. ఓకేనా, వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆల్ ఫీచర్స్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఓకేనా, ఇక వాళ్ళ మొబైల్ వాళ్ళు తీసుకెళ్ళడం మనకు నష్టం లేదు. ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి మెసేజెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, తర్వాత వచ్చేసి కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని అన్నింటినీ మనం ఏంటంటే చూడొచ్చు. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అనేదాన్ని జీపీఎస్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను దీనిలోకి ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇట్లాంటి సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, దీన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మీరు అక్కడ ఏ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అయితే ఇచ్చారో వాళ్ళ మొబైల్లో సేమ్ అదే ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. ఇచ్చేసి లాగిన్ ప్రెస్ చేయండి. లాగిన్ ప్రెస్ చేస్తే ఇది లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు దీనిలో ఏంటంటే కొన్ని పెయిడ్ ఆప్షన్స్ కనిపిస్తాయి, కొన్ని ఏంటంటే ఫ్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫ్రీలో మీరు ఏమేమి చేయొచ్చు అంటే వాళ్ళ జీపీఎస్ హిస్టరీని కనుక్కోవచ్చు, అంటే వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అనేది మనం మానిటరింగ్ చేయొచ్చు. ఎస్ఎంఎస్ హిస్టరీ తెలుసుకోవచ్చు, కాల్ హిస్టరీ తెలుసుకోవచ్చు, ఆటో ఆన్సర్ కూడా చేసుకోవచ్చు.
ఓకేనా. దీనిలో చూడండి పేడ్ దాంట్లో స్టాండర్డ్ వర్షన్ అని ఉంది. దీనిలో ఏంటంటే వీటితో పాటు మనకు ఒకటి ఇక్కడ చూడండి ఇది ఫ్రీవి. ఇదేంటంటే ప్రీమియంలో వాళ్ళు ఏమేమి సెర్చ్ చేస్తున్నారు వాళ్ళ మొబైల్లో చూడవచ్చు, వాళ్ళ ఫొటోస్ని చూడొచ్చు, కాంటాక్ట్ హిస్టరీ చూడొచ్చు, ఫోన్ రికార్డ్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ. తర్వాత వచ్చేసి ఇవి చూడాలి అంటే వాళ్ళ వైబర్ హిస్టరీ, తర్వాత వచ్చేసి స్కైప్ది, ఫేస్బుక్ది చూడాలంటే మనం మొబైల్ రూటెడ్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే ఇవి పనిచేస్తాయి. గోల్డ్ అనే ప్లాన్ ఉంటుంది. దీనిలోకి వెళ్తే మనకు చూడండి ఇవన్నీ చేయొచ్చు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, లైన్వి, కిక్వి, హ్యాంగ్అవుట్వి, యాహూ మెసెంజర్వి, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టెస్ట్ చేసి చూద్దాం. చూడండి దానికి ఏంటంటే మనకు కాల్ హిస్టరీ చూద్దాం. కాల్ హిస్టరీని ప్రెస్ చేసిన వెంటనే నా మొబైల్లో ఎక్కడెక్కడ నుంచి కాల్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ ఇవన్నీ కాల్స్ అన్నట్టు, నాకు వచ్చిన ఇన్కమింగ్ కాల్స్, తర్వాత వచ్చేసి ఇట్స్ ఈ సింబల్ ఉంది అంటే అవుట్ గోయింగ్ కాల్స్, ఏ టైంలో వచ్చాయి, నేను ఎంతసేపు మాట్లాడాను, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. ఇలా మీరు ఈజీగా వాళ్ళ దాన్ని మానిటర్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం జీపీఎస్ హిస్టరీని ప్రెస్ చేస్తే ఒకవేళ వాళ్ళ దాంట్లో ఇంటర్నెట్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటే దాన్ని కూడా మనం ఏంటంటే ఇక్కడ నుంచి ట్రేస్ చేయవచ్చు అన్నట్టు. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అనేది చూడండి. ఇప్పుడు నేను ఎక్కడున్నానో నా కరెక్ట్ ఎగ్జాక్ట్ 18 లైన్ కాలనీ జీడీకేలో నా షాప్లో ఉన్నాను నేను. చూడండి కరెక్ట్ నా ఇన్స్టిట్యూషన్లో ఉన్న లొకేషన్ నాకు ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. ఓకేనా, ఇలా మీరు మానిటర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.